ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్. మరో పర్యాయం మీ ముందుకు రావడం చాలా సంతోషం. విజన్ 2020 కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ సిరీస్. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని వాక్యం ధ్యానిస్తాం. సో ఫిజికల్ ఐస్ ఉన్నాయి, స్పిరిచువల్ ఐస్ ఉన్నాయి, బాహ్య నేత్రాలు ఉన్నాయి, మనోనేత్రాలు ఉన్నాయి. సో మనము వీ షుడ్ బి మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్పిరిచువల్ ఐస్. మన మనోనేత్రాల గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో న్యాచురల్ ఐస్తో మనం న్యాచురల్ వరల్డ్ని చూడగలము, స్పిరిచువల్ ఐస్తో మనము స్పిరిచువల్ వరల్డ్ని చూడగలం. దేర్ ఇస్ ఎ స్పిరిట్ వరల్డ్, దేర్ ఆర్ స్పిరిచువల్ సబ్స్టెన్సెస్, దేర్ ఆర్ స్పిరిచువల్ పర్సన్స్. వీ కెన్ సీ ఇన్ టు ద స్పిరిట్ రెల్మ్ విత్ స్పిరిచువల్ ఐస్. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఆ రకంగానే తయారు చేశాడు. కాబట్టి వీ షుడ్ రిలై మోస్ట్లీ ఆన్ స్పిరిచువల్ ఐస్. సో మనం ఎక్కువ మన మనోనేత్రాల మీద ఆధారపడాలి. సో టు హ్యావ్ విజన్ 2020 ఆర్ విజన్ 2030 ఆర్ ఎనీథింగ్, మనం ఎక్కువగా కూడాను స్పిరిచువల్ ఐస్తో చూడవలసిన వారంగా ఉన్నాం, మన మనోనేత్రాలతో చూడవలసిన వారంగా ఉన్నాం. సో వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 27వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కుట్టిదివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకిట్టు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. దిస్ ఇస్ ద సీన్. సి, ఇక్కడ బిలాం గారు నార్మల్ ఐస్తో చూస్తున్నాడు, ఫిజికల్ ఐస్తో చూస్తున్నాడు, స్పిరిచువల్ ఐస్తో చూడట్లేదు. అయితే గాడిదకు యెహోవా దూత కనబడ్డారు కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతూ ఉంది గాడిద, బికాస్ ఇట్ కుడ్ సీ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జర్నీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రోడ్. అయితే ఈయన కనపడలేదు. సో దాన్ని ముందుకు కదలనట్టుగా ఆయన కొడుతున్నాడు. 3 times దాన్ని కొట్టాడు. సో బాధపడింది. సి, గాడ్ గేవ్ వాయిస్, స్పీకింగ్ ఎబిలిటీ టు ద డాంకీ. మాట్లాడింది, ఎందుకు నన్ను కొడుతున్నావు, నువ్వు అన్నిసార్లు కొట్టావు, నేను నీ దానైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించానా, అర్థం చేసుకోవాలి కదా అన్నట్లు అది మాట్లాడుతూ ఉంది. ఇట్స్ సో ఫ్యాసినేటింగ్. అయితే బిలాం గారు రెస్పాండ్ అయినారు. ఇమ్మీడియట్గా దేవుడు ఆయనకి విజన్ కలగజేశాడు. గాడ్ ఓపెన్డ్ హిజ్ ఐస్. ఏ ఐస్? బికాస్ హీ వాజ్ సీయింగ్ విత్ హిస్ న్యాచురల్ ఐస్. ఫిజికల్ ఐస్తో చూస్తున్నాడు, గాడిది కనపడుతుంది, చేతిలో కర్ర ఉంది, కొడుతున్నాడు. అయితే దేవుడు ఏ కళ్ళు తెరవజేశాడు? మనోనేత్రాలు, స్పిరిచువల్ ఐస్. గాడ్ ఓపెన్డ్ హిస్ స్పిరిచువల్ ఐస్ సో దట్ హీ కుడ్ సీ ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్, బికాస్ ఏంజల్స్ ఆర్ స్పిరిట్ బీయింగ్స్. స్పిరిట్ రూమ్లో ఉంటారు, వాళ్ళు కనిపిస్తారు. వీ హ్యావ్ టు సీ దమ్ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. అయితే ఇక్కడంతా కూడాను స్పిరిచువల్ ఐస్ ఓపెన్లో లేవు కాబట్టి సీన్ అంతా రివర్స్లో అర్థం చేసుకున్నాడు వ్యక్తి. నా చేతిలో కనుక ఖడ్గం ఉంటే నేను చంపేద్దాను అంటున్నాడు గాడితోటి. అయితే వాస్తవానికి చేతిలో ఖడ్గం పట్టుకోండే వ్యక్తి ఎదురుగా గాడిద కనపడుతున్నారు. అందుకని గాడిద ఎక్కువ కదలేకపోతూ ఉంది. సో గాడ్ ఓపెన్డ్ హిస్ ఐస్ అండ్ హీ కుడ్ సీ వాట్స్ లిటరలీ హ్యాపెనింగ్. మనం కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ఏమి చూడాలో నాకు చూపించిన మన ప్రభుని అడగాలి. గొప్ప దైవసేవకులు రెవరెండ్ డాక్టర్ డానియల్ జయంత్ గారు ఈ మాట అంటూ ఉంటారు. మనం ఎప్పుడూ దేవుణ్ణి మాట అడగాలి, ప్రభువా నేను ఏమి చూడాలో నాకు చూపించండి, నేను ఏం వినాలో నాకు వినిపించండి, నేను ఏం తెలుసుకోవాలో నాకు తెలియజేయండి అని మనము ఎప్పుడు కూడాను దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ అవర్ మెయిన్ ప్రేయర్ పాయింట్ అంటూ గాడ్. హల్లెలూయా. ఇట్లాగా మనం దేవుని అడుగుతున్న క్రమంలో దేవుడు మనకి ఏమేమి చూపించాలో చూపిస్తాడు, మనం ఏమేమి తెలుసుకోవాలో తెలియజేస్తాడు, మనం ఏమేమి వినాలో అవి మన వినికిల్లోకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. వి సర్వ్ అన్ అమేజింగ్ గాడ్. హల్లెలూయా. అయితే ఏంజల్స్ ఉన్నారండి, దేవదూతలు ఉన్నారు, ఆర్కేంజల్స్ ఉన్నారు, గాబ్రియల్ గారు ఉన్నారు, మికాయల్ గారు ఉన్నారు. దిస్ పర్సన్ ఈజ్ ఏ బిగ్ ఎయిర్లోకి, దేవుని చిత్తం కాని సందర్భంలోకి హీ ఈజ్ పుషింగ్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ ఫిజికల్ ఐస్. మనం కూడా ఆయనలాగే చాలా పర్యాలు ప్రవర్తిస్తూ ఉంటాం. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోవాలని మన ఫిజికల్ ఐస్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దట్ ఈస్ నాట్ రైట్. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రభా నేను ఏం చూడాలో,
నేనేం తెలుసుకోవాలో నేను గ్రహించినట్లు నా మనోనేత్రాలు వెలిగించండి అని మన ప్రభువుని అడగాలి. కొన్ని సందర్భాల్లో ఫిజికల్ ఐస్ మూసుకుంటే స్పిరిచువల్ ఐస్ తెరవబడతాయి. వీ షుడ్ క్లోజ్ అవర్ న్యాచురల్ ఐస్ సో దట్ వీ కెన్ సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. అయితే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ దైవజనుడు he should not behave like that. He should be operating in spirit realm. మన సెన్సెస్ అండి ఇవి, మన పంచేంద్రియాలు అంటాం కదా, ఐస్ ఆర్ వన్ ఆఫ్ దెమ్. సో వాటితో మనము వీ కెన్ సెన్స్ ఫిజికల్ థింగ్స్, దట్స్ ఆల్. వీ కెన్ సీ స్పిరిట్ realm విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. హల్లెలూయా. అయితే బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది, బిహైండ్ ద సీనియర్ ఇంకోటి ఏదో ఉంటుంది. అది మనం చూడాలంటే, అది మనం గ్రహించాలంటే మనం స్పిరిచువల్ ఐస్తో చూడాలి, మనోనేత్రాలతో చూడాలి. సో ఫర్ దాట్ వీ నీడ్ అవర్ ఐస్ టు బి ఓపెన్. దేవుడిని అడగాలి, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించండి అని అడగాలి. విజన్ ఈజ్ అబౌట్ స్పిరిట్ realm. హల్లెలూయా. అయితే ఐ వాంట్ టు షేర్ దిస్ థింగ్ విత్ యూ. నువ్వు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి ఉంటే, ఇఫ్ యు ఆర్ ఎ బార్న్ అగైన్ బిలీవర్ అండ్ ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్, నీ కొరకు దేవదూతలు అసైన్ చేయబడ్డారు. నీకు పరిచర్య చేసేదానికి దేవదూతలు అపాయింట్ చేయబడ్డారు. నీ ఫిజికల్ ఐస్కి కనిపిస్తున్నా కనిపించకపోయినా నీ పక్కనే నీతో కూడా ఉంటూ నిన్ను కాపాడుతూ నీకు పరిచర్య చేసేదానికి దేవదూతలు ఉన్నారు. హల్లెలూయా. ఇట్ ఈస్ ద ట్రూత్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేను చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. లెట్ మీ రీడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవతల గురించి మాట్లాడుతూ అంటారు, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. రక్షణ అను స్వాస్థ్యం, నువ్వు నేను మనము రక్షణ అనే స్వాస్థ్యమును పొందుకున్నాం. రక్షణ అను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై, సర్వీస్ చేసేదానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరంటే ఏంజల్స్. మన పాదములకు రాయి తగలకుండా ఎవరు కాపాడతారు, ఎవరు పట్టుకుంటారు, యాక్సిడెంట్స్ జరగకుండా ఎవరు ఆపుతారు? ఇట్ ఈస్ గాడ్. There is no doubt in it. God uses his angels. God sends his angels to save us, to protect us, to keep us, to guard us. Hallelujah. నీ పక్కనే, see, I am talking to you. I believe and I know that there is the angel of God standing right beside me. I believe it because I know it, because I saw with my spiritual eyes. హల్లెలూయా. ఈ రకంగా అన్ని విషయాల్లో మనము మన ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడి దేవుని వాక్యపు వెలుగులో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరితోనో మనకి చెప్పించేలాగా మనం ప్రవర్తించకూడదు. గాడిదతో దేవుడు మనతో చెప్పించేలాగా మనం ప్రవర్తించకూడదు. లేకపోతే సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడేది మనం కోరుకోకూడదు. వీ హ్యావ్ టు సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. సో మన మనోనేత్రాలు వెలిగించబడి దేవుడు మనం ఏమి చూడాలో ఏమి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడో అవి మనం చూచిలాగున మనము మన ఐస్ ఓపెన్లో ఉంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వీ షుడ్ హ్యావ్ అవర్ స్పిరిచువల్ ఐస్ ఆల్వేస్ ఓపెన్ టు సీ ద థింగ్స్ ఆఫ్ గాడ్, టు అండర్స్టాండ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో దేవునికి సహకరిస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మీకు ప్రార్థిస్తూ, దిస్ ఇస్ Rahul, Rections in Christ Ministries, saying unto you that Jesus Christ is Lord. Praise the Lord.